నాకు ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ బికాస్ ఎందుకంటే తను స్మార్ట్ గేమ్ ఆడతాడు, ఎక్కడ ఏది వాడాలి అలాగే వాడతాడు. లేదు వేస్ట్ వేస్ట్ ఎందుకు ఎప్పుడు ఆడడం తప్ప ఏం ఆడదాం లేదు. ఇమ్మాన్యుయల్ బాగా ఆడతాడు, ఎక్కడ ఏం వాడాలి ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది వాడికే తెలుసు. బాగా ఆడితేనే కదండి పడేది, ఒట్టికి ఎందుకు పడితే అంత కష్టపడుతున్నాడు అక్కడ. ఆడిస్తే ఓట్లు పడవు, మంచిగా ఆడితే మేబీ సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు. బాగానే ఆడుతుంది కానీ ఆరోపణ మామూలుగా ఆడితే ఇంకా బాగా ఆడచ్చు. ఇంకెవరైనా ముందు కదా ఆమె పేరేంటి, సంజన గారు అవుతారు మేబీ. ఆయన కూడా ఆడుతున్నాడు కానీ కనిపించట్లేదు లేదు. అలాగే ఉన్నాడు ఆయన. లైక్ ఏంటంటే ఆడుతున్నాడు కానీ ఆయనని ఎవరు గుర్తించట్లేదు. సెకండ్ ప్లేస్ లో ఉంటాడు కంపల్సరీగా, అది మాత్రం చెప్తాం. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ ఉంటాడు ఎందుకంటే తను ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచి ఓట్లు గెలుచుకుంటున్నాడు, అందరితో బాగా మాట్లాడుతా, అందరితో బాగానే కలుస్తా, ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎంత దాకా ఉండాలి అక్కడ దాకే ఉంటూ బాగా ఆడుకుంటున్నాడు అంతే. కామ్గా ఉండే పర్సన్. సో అలా కొంచెం మంచిదనంగా ఉన్నప్పుడు ఒకసారి అన్న ఉంటుంది కదా, అన్న ఉంటుంది, క్యూట్ ఉంటుంది, కొంచెం లైక్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మరి అదే వేలో లైక్ ఒక ఫ్రెండ్ ఉన్నట్టుగా లేకపోతే వేరే రకంగా అనట్లేదు. ఒకసారి అన్న ఉంటుంది, ఒకసారి క్యూట్గా ఉంటుంది, అదొక ఒక రకమైన బాండింగ్ అంతే. సంజన గారిని ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడిస్తున్నారు, మీరు పంపించండి పంపించండి సార్, నా విషయం ఇది, నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది. ఆమె తప్పైనా కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ ఆమె మాట మీద నిలబడింది చూడండి గట్టిగా. 5 మంది లైక్ నాగార్జున కూడా కొంచెం సార్లు ఫ్లిప్ అయ్యారు. లేనిది ఫస్ట్ నీ డెసిషన్ వెళ్ళిపోండి అన్నారు, ఇంకోసారి హౌస్ మేట్ డెసిషన్ వెళ్ళిపోండి అన్నారు, లాస్ట్కి మళ్ళీ 5 డెసిషన్ వాళ్ళు చెప్తే వెళ్ళిపోండి అన్నారు, లాస్ట్కి లేదు అని మందులు ఇచ్చినట్టుగా మాట్లాడారు. అంటే ఆయన కూడా వెళ్ళి పంపించేయాలని లేదడా, దండించి లైక్ ఏమంటారు మందులు ఇచ్చాలి అంటే దారిలోకి తీసుకొని రావాలి. నాకైతే సంజన గారి గ్రేట్ అనిపిస్తుంది. లాస్ట్ వరకు ఒకటే మాట మీద నిలబడ్డారు కదా, బయట చూసే వాళ్ళు కూడా చాలా వరకు కూడా మీమ్స్ వస్తున్నాయి, చాలా వరకు రివ్యూస్ అంటున్నారు, అరే సంజన గారు అనేది కరెక్టే కదా, వాళ్ళు అట్లున్నారు కదా, కొంచెం దూరం ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఒకనొక స్టేజ్ లో లోపలికి ఇంట్లోకి వచ్చిన పర్సన్స్ కూడా చెప్పారు, అరే రీతు చౌదరి వాళ్ళ అమ్మ కూడా కొంచెం బాధపడుతుంది, కొంచెం దూరంగా ఉండండి అన్నట్టుగానే అంటున్నారు. సో ఆమె కొంచెం బయట పడిపోయి ఫ్లిప్ అయ్యి కొంచెం మాట్లాడింది, కానీ లాస్ట్ వరకు అదే మాట మీద ఉంది కదా, సార్ నేను చేసిన తప్పు అలా కాదని చెప్పట్లేదు. సో సంజన గారు కరెక్ట్ అనిపించింది ఒకనొక స్టేజ్ లో. సో మొత్తానికి లాస్ట్ ఆమె ఏమనిందంటే నేను ఒక దయాదాక్షణాల మీద ఉండలేను, ఇక్కడ మళ్ళీ నామినేషన్స్ కూడా 20 పాయింట్లు పడతారు, సో వద్దనింది కదా, దాని మీద మేము ఒపీనియన్. మరి అంతకుముందు హెల్ప్ తీసుకుంది కదా, మరి ఆ త్యాగాలు ఎట్టిపోయినాయి? మరి ఒకనొక స్టేజ్లో హెల్ప్ తీసుకునింది అంటే హెయిర్ కట్ ఒకసారి లేదా కాఫీ తీసి, కానీ ఆమె చెప్పడం ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ వరకు కొన్ని వారాల వరకు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, నేను వాళ్ళ జోలి వరకు కూడా వెళ్ళలేదు అని చెప్పింది. బట్ ఒకనొక స్టేజ్లో ఇంకా మితిమీరిపోయింది, ఇంకా ఆమెను కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు అనే టైంలో కొంచెం బాండింగ్స్ దాటి లైక్ బౌండరీస్ దాటి మాట్లాడుతుంది అంతే. అంటే ఇప్పుడు ఆమెకి శారీస్ అనేది ఇట్లాగా త్యాగం చేసింది, దాన్ని కించపరిచినట్టు అనిపించట్లేదా మీకు? అంటే తను ఏమనిందంటే వాళ్ళ డాడీ చనిపోయిన షర్ట్ ఇట్లా మాట్లాడింది కదా, అది మీకు రాంగ్ అనిపించలేదా? రాంగ్ అనిపించింది, నాకు తెలుస్తుంది తన మాటలు అంటే కోపంలో మాటలు బయట వచ్చేస్తాయి కదా, అలా ఒకసారి ఫ్లిప్ అవుతుంది. నేను నాగార్జున గారు ముందనిందండి ఈ మాట నామినేషన్ లో. అంటే ఆవిడ ఏమనుకునిందంటే ఫస్ట్ తనకి జాకెట్ రావడానికి కారణం ఏంటి, ఈ శారీలు త్యాగం చేయడం వల్లనే, అది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది అక్కడ పోయింది. ఫస్ట్ సంజన గారు శారీస్ త్యాగం చేయడం అంటే రీతు చౌదరి చెప్పేసింది. సంజన గారు శారీస్ చెప్పండి. ఇక్కడ సంజన గారు వాళ్ళ డాడీ షర్ట్ కోసం, ఎవరు రీతు డాడీ షర్ట్ కోసం సంజన గారు చీరలు త్యాగం చేశారా, లేకపోతే రీతు గారు వెళ్ళేసి నాకు మా డాడీ షర్ట్ కావాలి సంజన గారి చీరలు నాకు తర్వాత విషయం చెప్పేసి అనిందా? రీతు గారే అన్నారు ఫస్ట్, సంజన గారు కాదు. అది పాయింట్. నెక్స్ట్ సో ఇప్పుడు సంజన గారు మళ్ళీ వచ్చేసి ఒక డైలాగ్ వేస్తారండి, ఓకేనా? ఇప్పుడు చనిపోయిన డాడీ వాళ్ళ షర్ట్ ఏముందండి, శారీస్ దాని ఉంది, అది పెద్ద విషయం అని అడిగింది. అలా అనడం చాలా తప్పేనా, అలా అనకూడదు, అలా అనకూడదు. అది ఒక ఎమోషనల్ బాండింగ్. వాళ్ళ నాన్న ప్రెజెంట్ ఉండింటే ఒకవేళ ఆ మాట నిన్న ఒక రకము, అది ఒక మెమరీ కదా, చాలా అంటే చాలా మెమరీ కదా. ఒక కూతురికి చాలా బాండింగ్, నాన్న అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో అలా నిండకూడదు, కానీ ఆ మాటలకు ఒకసారి ఫ్లిప్ అయిపోతుంది, మితిమీని మాట్లాడేస్తారంటారు కదా, ఒకసారి అలా మాట్లాడేస్తున్నారు. రాంగ్ అంటే ఒక 50-50 లాగా
కొన్ని సిచ్యువేషన్ లో ఒక సిచ్యువేషన్ లో తన కరెక్ట్, కొన్ని సిచ్యువేషన్ రాంగ్. మాటల్ని అదుపులో పెట్టుకుంటే బాగుండు. ఒకనొక స్టేజ్ లో అమ్మ అనే వ్యక్తి కూడా అమ్మ నువ్వు మాట్లాడే విషయం తప్పు, ఆ మాటని వెనక్కి తీసుకున్నారు. సో మాట్లాడడం కరెక్టే, కానీ వేరే వేలో మాట్లాడింటే బాగుండు అనిపించింది. ఈ వేలో మాట్లాడకుండా వేరే వేలో మాట్లాడిండాలి. కన్వే చేసే విషయం వేరేగా ఉంది. మొత్తానికి స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ అన్నారు కానీ మాట్లాడే మాట మాత్రం రాంగ్ అంటున్నారు. అదే అంటారు కదా, మీ అమ్మ అనడానికి నీ అమ్మ అనడానికి డిఫరెన్స్ ఉంది కదా, మీ అమ్మగారు నీ అమ్మ అనడానికి. సో అలా కన్వే చేసే వేలో తప్పు ఉంది, అది అంతే. ఓకేనా? బిగ్ బాస్ చూస్తుందా? చూస్తాను. నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందా? నేను ఎపిసోడ్ అయితే నాగార్జున చేసింది కరెక్టే అనిపించింది నాకైతే. ఆల్రెడీ నాగార్జున అంతకుముందు వార్న్ చేశాడు సంజనాని, అయినా కానీ తన తీరు బిహేవియర్ మార్చుకోలేదు. తన బిహేవియర్ అయితే మార్చుకోలేదు. మరి బిగ్ బాస్ ఏం డెసిషన్ తీసుకున్నాడో ఇవాళ ఎపిసోడ్లో చూడాలి. మరి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. చాలా డబుల్ ఎలిమినేషన్ అంటే ఇప్పుడు నిన్న 7 acres దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. నేను అనుకోవడం డబుల్ ఎలిమినేషనే అయి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. దివ్య ఎలిమినేట్ అయింది ఆల్రెడీ. అంటే సుమన్ శెట్టి గేమ్ కూడా పడిపోయింది కదా. సుమన్ శెట్టి గేమ్ పడిపోయింది అని అంటే చివరికి వచ్చేసింది కదా, 2 weeks ఉన్నాయి కదా, ఇంకా ఆడితే ఎంత ఆడకపోతే ఎంత అనే లెక్కలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు లైట్ తీసుకున్నారు. ఆ లైట్ తీసుకుంటే ఏం జరిగింది అనేది వాళ్ళకి కూడా పోను తెలిసి వస్తుంది. ఇన్నాళ్ళు తనుజను హైప్ చేసి ఇప్పుడు ఉన్నట్టుంది అందరూ పవన్ కళ్యాణ్ హైప్ చేస్తారు. తనుజ చాలా సైలెంట్గా ఉండి మైండ్ గేమ్ ఆడుతుంది. ఆ విషయం నిన్న ఎపిసోడ్లోనే అర్థమైంది. ఏంటి మొన్న ఎపిసోడ్లో అర్థమైంది, మైండ్ గేమ్ ఆడుతుంది. అటువంటి మైండ్ గేమ్ ఆడితే తను టైటిల్ కొట్టడం కష్టం. అది ఇప్పుడు టాప్ అయితే వదలొచ్చు. టాప్ నాకు తెలిసి ఇమాన్యుల్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు టైటిల్ విన్నర్ వచ్చేసి రీతు అనుకుంటున్నాను. మొన్న కొత్త వాళ్ళు వచ్చింది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అయినా కూడా గేమ్ ఏమి అంటే ఊపి ఎత్తుకోలేదు అన్నట్టుంది. పాతాలని తీసుకొచ్చారు. యాక్చువల్గా పాతాలని ఒక్కొక్కరుగా పిలిచారు. గేమ్ రేజ్ అవుతుందేమో అని ఊహించారు, కానీ అంత క్రేజ్ అయితే రాలేదు. ఇంతకుముందు తనుజ అది డిమాండ్ బౌన్స్ వెళ్ళి ఇట్లా రా అని ఇట్లా పిలిస్తే ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసింది కదా. మన యావత్ వచ్చి ఎత్తుకొని డ్యాన్స్ చేసినాడు ఆమె. అప్పుడు ఏమనిపించకుండా డ్యాన్స్ చేసింది. అంతే ఎందుకు కామన్ మైండ్ అయినా డిమాండ్ బౌన్ అంతగా రియాక్ట్ అవ్వడం. అంతగా తను ఎందుకు రియాక్ట్ అయిందో నాకైతే తెలియదు, కానీ మొంతమంది సీరియల్ హీరోయిన్ తను. మొన్న అందుకే వీళ్ళు కూడా పవన్ తను సీరియల్ సెలబ్ ఎవరు వచ్చారు కదా, తనకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. కానీ ఆ సపోర్ట్ కూడా తనకి యూజ్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది నాకు. అది టాప్ 3 వదలొచ్చు. తనుజ, ఇమాన్యుల్, రీతు. ఎవరికి బదర్స్ అనిపిస్తుంది? ఇమాన్యుల్ చాలా జెన్యున్గా ఆడుతున్నాడు గేమ్. ఇమాన్యుల్ గెలవడానికి ఎక్కువ మటుకు ఛాన్సెస్ ఉంది.